ఎంతో రుచిగా ఉండేటువంటి పాల తాలికల రెసిపీని షేర్ చేస్తున్నానండి. మనము వినాయక చవితికి చేసేటువంటి ప్రసాదాల్లో ఇది కూడా చాలా ముఖ్యమైనదనమాట. చాలా ట్రెడిషనల్ రెసిపీ అండి. ముందుగా నేను ఒక 2 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యాన్ని సోక్ చేసేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. తర్వాత ప్యాన్ పెట్టేసుకుని ఒక బౌల్ నిండా వాటర్ యాడ్ చేసుకున్నానండి. దాంట్లో ఒక టీ స్పూన్ నెయ్యి, ఒక చిటికెడు సాల్ట్ వేసుకుని చక్కగా బాయిలింగ్ రానిస్తున్నాను. బౌల్ వాటర్ వేసుకున్నాం కదండి, సేమ్ బౌల్ తోటి మనం వరిపిండిని అంటే రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసేసుకుంటాము. ఇది పొడి పిండి అనమాట. ఇంకా స్పూన్ తో ఇట్లా మనము కలుపుకుంటూ మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటామండి, మొత్తం అంతా కలిసేలాగా. ఇప్పుడు ఇలా పొడి పొడిగా కనిపిస్తుంది కానీ మనం మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా మగ్గిపోతుంది. ఒక 2-3 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ లో మగ్గించుకున్న తర్వాత మనం మూత తీసేసి ఒక్క నిమిషం అట్లా చల్లారనిచ్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ విధంగా ముద్దలాగా చేసేసుకుంటాము. చక్కగా సాఫ్ట్ గా మర్దన చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు ఏంటంటే మనం తాలిక చేసుకున్నప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకుని పెట్టుకున్నటువంటి